నిన్న చాదర్ఘాట్లో పోలీసులపై కాల్పులు జరిపిన నిందితుడు ఒమర్ అన్సారీపై 22 కేసులున్నాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. కాలాపత్తర్ పరిధిలో ఒమర్ అన్సారీపై రౌడీ షీట్ కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఒమర్ అన్సారీకి ఆపరేషన్ జరిగిందని, ఆరోగ్యం నిలకడగా ఉంది అన్నారు. డీసీపీ చైతన్య కుమార్ కానిస్టేబుల్ ఆరోగ్యం కూడా నిలకడగా ఉందన్నారు. ఇరువురు రేపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మొహమ్మద్ ఒమర్ అన్సారీ అని ఆయనకు ఇంజరీ అయింది. ఆయన ఆల్రెడీ 22 కేసులలో నిందితుడిగా ఉన్నాడు. పీడీ యాక్ట్ 2 సార్లు పీడీ యాక్ట్ పెట్టిండ్రు. తర్వాత రౌడీ షీట్ కూడా ఉంది కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో. సో అతను కింద పడ్డ తర్వాత అతను పడిపోయిన తర్వాత అతన్ని వెంబడే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసింది ఆయన్ని. సో దాంట్లో చాలా ధైర్య సాహసాలు, శౌర్యం ప్రదర్శించినటువంటి డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ చైతన్య కుమార్ను, అట్లానే అతని పిఎస్ఓ అయినటువంటి విఎస్ఎన్ మూర్తిని పలకరించేందుకు, పరామర్శించేందుకు ఈ యశోద హాస్పిటల్కి వచ్చినాను నేను. అతని పరిస్థితి బాగుంది. చైతన్య కుమార్ కూడా పరిస్థితి ఆయన కింద తోసినప్పుడు ఆయనకు దెబ్బలు తగిలినాయి ఆయనకి బాడీ పైన. కాబట్టి దానికోసం ట్రీట్మెంట్ అవుతున్నాడు. అది మోస్ట్ ప్రాబబ్లీ రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.